ఆ గ్రామస్తులకు కోపం వచ్చింది. స్వాతంత్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా గ్రామం కనీస సౌకర్యాలకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యంపై తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో నాయకులు వచ్చి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకుని మళ్లీ కనిపించకుండా పోతున్నారని పల్లెంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలు తీర్చకపోతే ఓటు వేసేది లేదని, ఎవరు చెప్పినా తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భోజరాజపురం గ్రామస్తులు, అధికారులు, రాజకీయ నాయకులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సమస్యలు తీర్చుతామని ఇప్పటి వరకు ఎంతో మంది వచ్చి హామీలు గుప్పించి ఓట్లు వేయించుకొని తిరిగి చూడకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికంతటికీ కారణం గ్రామంలో ఎలాంటి మౌలిక వసతులు లేకపోవటమే. ఊళ్ళో సీసీ రోడ్డు, విద్యార్థులకు స్కూలు, తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామంలో సమస్యల జాబితా చాంతాడంతా అయ్యేలా ఉంది. ప్రభుత్వ పనితీరుపై, అధికారుల అలసత్వంపై విసిగిపోయిన గ్రామస్తులు నిరసన గలమెత్తారు. గ్రామస్తులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఊళ్ళో ర్యాలీ నిర్వహించి ఎన్నికలను బహిష్కరిస్తామని. గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. పాఠశాల బిల్డింగ్ కూడా పాడుబడటంతో రైతులు వ్యవసాయ పరికరాలు, ఎద్దుల బండి, పశుగ్రాసం నిల్వ చేసుకుంటున్నారు. స్కూల్ ఆవరణలో ఉన్న బోర్వెల్ ఎండిపోయింది. బాగు చేసేవారు ఎవరూ లేరు. గ్రామంలో మరో పాఠశాల ఉన్నా అందులో విద్యార్థులకు సరిపడా వసతులు లేవు. ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే హైస్కూల్ కు వెళ్లాలంటే పక్క గ్రామానికి వెళ్లాలి. స్కూల్ కు వెళ్లేందుకు గ్రామం నుంచి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో చాలా మంది విద్యార్థుల చదువు ప్రాథమిక విద్యతోనే ఆగిపోతోంది. చదువుకోవాలనుకున్న మరికొంతమంది మాత్రం తల్లిదండ్రుల సాయంతో పక్క గ్రామానికి వెళ్తున్నారు. గ్రామం దాటి పక్క ఊరికి వెళ్లాలంటే 2 గ్రామాల మధ్య వర్షాకాలంలో వాగు ప్రవహిస్తుంది. దానిని దాటాలంటే తల్లిదండ్రులు స్కూల్ వేళకు విద్యార్థులను వాగు దాటిస్తేనే చదువు సాగుతుంది. లేదంటే అంతే సంగతి. ఇక ఎమర్జెన్సీ సమయంలో ఆసుపత్రికి వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది. దీంతో విసిగి వేసారిన గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఓటు వేయకుండా పోలింగ్ ప్రక్రియను బాయ్కాట్ చేసి తమ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మాకు ఆ నీటిలోనే పెద్ద గెడ్డ ఉంది. దత్తికి మాకు ఒక గెడ్డ ఉంది. ఆ గెడ్డలోని తల్లిదండ్రులు వెళ్ళి దిగబెట్టడమే. అటు నుంచి వెళ్ళి తీసుకురావాలా, ఇటు నుంచి వచ్చినా తీసుకురావాలా. లేకపోతే మాట పిల్లలు ఊర్లోనే ఆడుకోవడమే పరిస్థితి. కానీ అంత పరిస్థితి మాకు ఏ ఆధారం లేదు. అని చేతనం మాకు ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి, మాకు ఇప్పుడు కళ్ళు తెరిసాయి కాబట్టి గుచ్చిమూలు రావడము, రండి ఓట్లు వేసియండి అనేయడము. వేసిన తర్వాత వాళ్ళ పని వాళ్ళదే, మా పని మాది. మమ్మల్ని ఎలాగ బురదలు ఒగ్గిశారు. కానీ వాళ్ళ మట్టుకు బాగానే ఉన్నారు. అంచేతను ఈ ఎలక్షన్ మట్టుకు మా ఊరందరం ఒకే కట్టు మీద ఉన్నాం. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఓటు వేసే పరిస్థితే లేదు. ఎటువంటి సౌకర్యం లేదు, రోడ్డు లేదు. ఏ కొండల్లోనో ఎక్కడో ఉన్న వాళ్ళకి రోడ్డు అయింది. కానీ మా ఊరికి మట్టుకు ఏ రోడ్డు లేదు, ఏ సౌకర్యం లేదు. అందుచేతను మేము ఓట్లు వేయదలుచుకోలేము. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం గుచ్చిమి పంచాయతీకి హ్యామ్లెట్ విలేజ్ గా కొనసాగుతోంది భోజరాజపురం. తమ గ్రామానికి రహదారి వేయకపోతే సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామంటూ హెచ్చరిస్తున్నారు గ్రామస్తులు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినా తమ గ్రామం కనీసం రోడ్డు సౌకర్యానికి నోచుకోలేకపోతోందని వాపోతున్నారు గ్రామస్తులు. గ్రామ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహంగా ఉన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామంటూ అధికారులను, పాలకులను హెచ్చరిస్తున్నారు. భోజరాజపురం అండి, మాకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మాకు డెవలప్మెంట్ ఏటీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకులు వచ్చినా ఎన్నికలప్పుడు వచ్చి మీకు అన్ని రోడ్లు వేసేస్తాం, మీకు ఇచ్చేసేస్తాం, వచ్చేసేస్తాం అన్నీ చెప్పడం తప్ప మాకు చేసింది ఏటీ లేదు. రాత్రిని ఒకరికి ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోయినా మంచాల మీద తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. వర్షాకాలం వచ్చినట్టయితే సైకిల్ కూడా దత్తి వెళ్దు, ఏ ఊరు వెళ్దు, నడుచుకొని ఆ నీటిలో వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. వాగులు దాటుకొని వెళ్తాం. మా పరిస్థితి ఏంటంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఇదైపోవటం అన్నీ తెలీదు. ఏ ఎలక్షన్లు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మా ఊరిని పట్టించుకోలేదు. మేము ఈ ఎలక్షన్లకి ఓటే తలుచుకోలేదు. మేము అందరం నిర్ణయించుకున్నాం. అందరం కూడా ఓటు వేద్దామంటే ఎవరో అప్పట్లేదు. మా ఊరి సమస్యల గురించి కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాము. మా ఊరి సమస్యలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా రోడ్డు లేని ఊరు ఏదైనా ఉందంటే అది మా ఊరినే. అంబులెన్స్ రాని ఊరు ఏది ఉందంటే అది మా ఊరినే. ఎటువంటి ఫెసిలిటీస్ కానీ, సీసీ రోడ్లు కానీ, సమ్మర్లో కూడా బురద కలిగిన ఊరు ఏదైనా ఉందంటే అది కూడా మా ఊరినే. ఇటువంటి సమస్యలు క్లియర్ అవ్వడం కోసము ఈ ఎలక్షన్లోనే మేము ఎలక్షన్ ప్రొహిబిషన్ చేస్తున్నాం. అంటే ఎలక్షన్ అనేది నిషేధించి మేము ఏ ఒక్కరం కూడా ఓటు వేయకుండా ఉండిపోతున్నాము. మా ఓటు ఎందువల్ల వేయలేకపోతున్నాం అనేది మా కారణాలన్నీ తెలియజేసి
మా కలెక్టర్ గారికి విన్నపించుకుంటున్నాం. అందువల్ల మాకు వెంటనే స్పందించి మాకున్న సమస్యలు క్లియర్ చేస్తారని మేము ఇంత దూరం కూడా ఈ ఎండలో పడి వచ్చాము. కుర్రోళ్ళందరము ఊరి తరపున ఏ ఒక్క పార్టీ తరపున కూడా మేము రావట్లేదు. మా ఊరి సమస్యల గురించి మాత్రం వచ్చాము. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ప్రభుత్వ అధికారులు 5 సంవత్సరాలకొకసారి తమకు దర్శనమిస్తారని, ఆ తరువాత వారు కనిపించరని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కనీస సౌకర్యమైన రోడ్డు లేకుండా ఉన్నామంటే తమ గ్రామ దుస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.